కొత్త బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా? ఈజాన్ డిస్ట్రిబ్యూషన్ కోసం కాల్ చేయండి 9154729854. నాన్నగారు నలుగురిని రమ్మన్నారట. నా పెంపకంలో మీ జీవితాలు పెళ్లి పెటాకులు లేకుండా నాశనం అయ్యాయని మీరు బాధపడుతున్నారా? ఎందుకు అలా అడుగుతున్నారు నాన్నగారు? అడిగిన దానికి సమాధానం చెప్పు. నీకు అలా అనిపిస్తుందా? లేదు నాన్నగారు, మాకు అలా అనిపించడం లేదు నాన్నగారు. అయితే నీకు? అయ్యో అలాంటిదేం లేదు నిజంగా. ఇంతవరకు నాకేమనిపించలేదు. అంటే ఇక మీద అనిపించచ్చా? లేదు లేదు. కానీ నాకోటి అనిపిస్తోంది. నా బిడ్డలకు పెళ్లిళ్ళు చేయకపోవడం నేను చేసిన తప్పు. అందుకే ఇప్పుడు ఆ తప్పు దిద్దుకుని నా పెద్దరికం నిలబెట్టుకుంటాను. బలరాముడికి పెళ్లి వయసు దాటిపోయింది కనుక వీడికి పెళ్లి చేస్తాను. రామకృష్ణ, నేను నిర్ణయించిన పిల్ల మెళ్ళలో నేను నిశ్చయించిన ముహూర్తంలో నువ్వు తాళి కట్టాలి. నన్ను ఇద్దరు బిడ్డలు తల్లిని చేసి ఇంకో దాని మెళ్ళలో తాళి కడతాడా? పాపం ఆయన మాత్రం ఏం చేస్తాడండి? వాళ్ళ నాన్న ఇంట్లో పెట్టి తాళం వేసి బలవంతంగా పెళ్లి చేస్తానంటున్నాడు. ఎలా చేసుకుంటాడో నేను చూస్తాను. నిజంగా అలా జరిగితే నా ఇద్దరు పిల్లల్ని చంపి నేను ఊరేసుకుంటాను. ఏదో సర్ది చెబుతామని నేనొస్తే పెద్ద గొడవ ఎట్టుంది. ఏమండి ఏమండి, నాకిక దిక్కేవడరా దేవుడా. నేనున్నా కదండి. నువ్వు నాకెందుకురా? ఏమండి ఏమండో తలుపు తెరవండి. ఏమండి, మీకు మంచి వయసు ఉందండి, చీచి మంచి భవిష్యత్తు ఉందండి. ఏమండి, మీతో పాటు మీ ఇద్దరు పిల్లలు కూడా వృద్ధి చేస్తున్నారా? వద్దండి, తప్పండి, పాపం అండి. ఆ పాపం కూడా నాకే తగ్గుతుందండి. ప్లీజ్ ఏమండి, ఇక్కడ ఒక తల్లి ఇద్దరు పిల్లలతో ఆత్మహత్యకు పాల్పడుతుంది. రండి ప్లీజ్, రక్షించండి. హలో, తలుపు తెరవండి. నీకేమన్నా పిచ్చి పెట్టిందా? చీర కూడా మార్చుకునివా? చీర మార్చుకుంటున్నారా? సారీ. వెళ్ళి ఇక్కడి నుంచి. సారా అమ్మో, ఏం జోకు నమ్మలేక తస్తున్నా. అవునా వదిలే, పదే పని చేసింది. విడాకుల కాగితాలు చెప్పేసి పోయిన తగలెట్టి. ఇది కాదన్నయ్య, నిజంగానే వదిన పిల్లలతో వచ్చేసింది. స్త్రీలకు ప్రవేశం లేదు, దీనికి ఒక బోర్డు. ఆగక్కడ. ఏదైనా మాట్లాడదలుచుకుంటే గేటు బయట నిలబడి మాట్లాడు. గేటు బయట నిలబడి మాట్లాడడానికి నేనేం అడుక్కునేదాన్ని కాదు. ఈ ఇంటి కోడల్ని, వీళ్ళు ఈ ఇంటి పిల్లలు. నా పిల్లలు ఇక్కడే ఉన్నారు. వీళ్ళకి ఇంకా పెళ్లిళ్ళు కాలేదు, పిల్లలు లేరు. నేను రామకృష్ణ గారి భార్యని. నా పేరు లలిత. మా తమ్ముడు గురించి అనవసరంగా మాట్లాడావో నరికి పోగులు పెడతాం. వెళ్ళి బయటికి. నేను బ్రతుకుండగా నా భర్తకు మరో పెళ్లి చేస్తారా? ముందు ఆయన బయటికి పిలవండి. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్తావా లేదా? బలరాముడు, రామకృష్ణ. అన్నయ్య భయపడకు, నా మాట విను. రామకృష్ణ, ఏంటి నాన్నగారు? ఏంటి అలా ఉన్నావు? ఏం లేదే. ఒంట్లో బాగోలేదా? బాగానే ఉంది. చూడు, ఇతనే నాని భర్త కాదా? మరి చెవండి, మన ఇద్దరం భార్య భర్తలు అని చెప్పండి. వీళ్ళు మన పిల్లలని చెప్పండి. మళ్ళీ పెళ్లి చేసుకోరని ధైర్యంగా చెప్పండి. అయ్యో, ఏంటేంటో అంటుంది. ఎవరు నాన్నగారు ఈవిడ? అదే నేను అడుగుతున్నాను. ఎవరో నీకు తెలీదా? నిజంగా తెలీదా? ఊరి దుర్మార్గుడా, నేనెవరో తెలీదు, ఈ పిల్లలెవరో తెలీదు. నేను అనుకున్నట్టే జరిగింది. కొత్త పెళ్ళం వస్తుందన్న మోజులో మమ్మల్ని మర్చిపోతావా? మర్చిపోకపోవటానికి నీ దగ్గర రుజువు, ఆధారం ఏదైనా ఉందా? అదే పేరుకు తొడిగిన ఉంగరం లాంటిది ఏదైనా ఉందా? ఉంది. వీళ్ళిద్దరే నాకు ఆధారం. వీళ్ళు మన పిల్లలు కాదని, మీరు నా మెళ్ళ తాళి కట్టలేదని వీళ్ళిద్దరి మీద ఒట్టేసి చెప్పండి. ఇంకా రుజువు కావాలా? పిలండి మీ తమ్ముణ్ణి, కృష్ణమోహన్. కృష్ణమోహన్ చూసారా చూసారా ఎలా దాక్కుంటున్నాడో? అతన్ని పిలవండి. నిజమేమిటో అతనే చెప్తాడు. కృష్ణమోహన్, కృష్ణమోహన్. ఏంటి నాన్నగారు? ఈవిడెవరో నీకు తెలుసా?
చెప్పు బాబు, నేను మీ వదినేనని, ఈ పిల్లలు మీ అన్నయ్య పిల్లలని చెప్పు బాబు. నిన్నే అడిగేది. ఇవి నాకు తెలుసు. ఈ పిల్లలు వెంట పెట్టుకుని డబ్బున్న ప్రతివాడి ఇంటికి వెళ్ళి ఇలా గొడవ చేస్తుంటే నేను చాలా సార్లు చూసా. ఇదంతా డబ్బు కోసం. దీనికి బుద్ధి చెప్పాలంటే పోలీసులకు అప్పచెప్పాలి. అయ్యో, దీనికి పోలీసులు ఎందుకన్నా? లేకపోతే మన పరువు బజార్కి ఎక్కుతుంది. పోలీస్ స్టేషన్కి వెళ్తే మన పరువు ఇంకా పోతుంది. నేను పంపిస్తాగా. పాపా, పాపిష్టోళ్ళారా, మీరు ఈ జన్మలో బాగుపడరు. నేను చావరైనా చస్తాను గాని ఇక్కడి నుంచి చచ్చినా వెళ్ళను. ఎవరికో పిల్లల్ని కనేసి ఈ కుటుంబానికి అంటకట్టాలని చూస్తున్నావా? పెంచడం కష్టమైతే ఏ నువ్వో చూసుకో. వెళ్ళను. ఇప్పుడే ఇక్కడే మీ కళ్ళ ముందే చేస్తాను. రండి, మీ నాన్నకే మనం అక్కర్లేనప్పుడు ఇంకా ఎందుకు మనం బ్రతికుండడం? అందరూ కలిసి చద్దాం రండి. వదలండి, నన్ను చావనివ్వండి. వదలండి, నన్ను వదలండి. పిచ్చి పట్టిందా? నువ్వు నా భార్యవే, వీళ్ళు మన కళ పిల్లలే. నీకోసమే కదా నేను ఇంత నాటకం ఆడింది. ఇంత జరిగా ఇంకెవరికి తెలిసినా పర్వాలేదు. రావే, రా. నాన్నగారు, నన్ను క్షమించండి. ఇన్నాళ్ళు మిమ్మల్ని అందరినీ మోసం చేశాను. నన్ను నా భార్య బిడ్డల్ని మన్నించి క్షమించండి నాన్నగారు. క్షమించాలని ఒక్క మాట రండి నాన్నగారు. నన్ను క్షమించండి నాన్నగారు. నా దగ్గరే నాటకాలు ఆడతావురా? నిన్ను నేను క్షమించాలా? కొట్టకండి, కొట్టకండి, కొట్టకండి. ఆయన కొట్టొద్దు, కొట్టద్దు, కొట్టకండి, కొట్టద్దు. నిన్ను నేను క్షమించాలా? వదలండి, ఆయన వదలండి. ఎంత ధైర్యం రా నీకు? ఆయనకి ఎదురు చెప్పిన మగాడు ఇంతవరకు ఈ ఊళ్ళో పుట్టలేదు. ఆయన కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పు. క్షమాపణ చెప్పాల్సినంత తప్పు నేనేం చేయలేదు. పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లల కంటవేగా అన్నయ్య చేసిన తప్పు అది మీకు తప్పు అనిపించడం కానీ నాకు అనిపించడం లేదు. నన్ను చంపినా సరే నాన్నగారు ఈ విషయంలో సమర్థించను. నాన్నగారు, మీరు మమ్మల్ని గూండాలుగానే పెంచారు తప్ప ఏనాడైనా మా సుఖాన్ని గురించి ఆలోచించారు? మా బతుకు జైలు కంటే హీనంగా ఉంది. మీకు మీ పగే ముఖ్యం. ఇక మేమెందుకు? బాలరాముడు, వీళ్ళిద్దరిని మెడబట్టు బయటికి చూస్తూ నిలబడ్డావరా? పట్టినట్టు నాకు ఇలాంటి బిడ్డలొద్దు. నే చస్తే నా శవాన్ని చూడ్డానికి కూడా ఈ వెధవలు రాకూడదు. ఆ పరశురామయ్య కుటుంబం పరశురామ ప్రీతయింది. 5 వేళ్లు బిగిస్తేనే పిడికిలి, అందులో 2 వేళ్లు వెనక్కొట్టేశాను. ఆ పరశురామయ్య నా ముందు తలదించే కాలం దగ్గర పడిందిరా. కాల్చండి రా, ఇంకా కాల్చండి. జానకి, రాజానకి దిగిరా. నీకు ప్రమాణం చేసినట్టుగా నీ కోసం మా వాళ్ళందరినీ వదులుకుని వచ్చాను. నువ్వు కూడా నాకు ఇచ్చిన మాట ప్రకారం వచ్చే జానకి. ఎవడవాడు తమ్ముడు? ఆ పరశురామయ్య కొడుకు కృష్ణమోహన్ గాడు. లోపలికెళ్ళు, లోపలికెళ్ళవే. ఇంకో అడుగు ముందుకేసావు ప్రాణాలతో తిరిగాడు. నేను తిరిగి వెళ్ళడానికి రాలేదు, జానకిని తీసుకెళ్ళడానికి వచ్చాను. ఎంత పొగర్రా నీకు, నరికేస్తాం. ఆగండ్రా, వాడికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు. ఇలా రావే. ఏరా,
పర్వతనేని పరశురామయ్య చిన్న కొడక, నువ్వు పిలవగానే నా మనవరాలు పెప్పుడు కుక్కలా వచ్చేస్తుంది అనుకున్నావా? ఏది పిలువు చూద్దాం. నేను పిలిస్తే జానకి తప్పకుండా వస్తుంది. వస్తుందంటావా? చెప్పవే, నేను చెప్తే నేను ఈ నాటకం ఆడావని. రాజానికి వీళ్ళెవరికి భయపడక్కర్లేదు. వీళ్ళని నేను చేయలేరు. జానకి పిలుస్తుంది నిన్నే. రాజానికి రాజానికి జానకి 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 మా తమ్ముడు ఒంటి మీద చేయబడిందా? పుచ్చలు ఎగిరిపోతాయి. ఏడిసో ఈ తమ్ముడిని తీసుకుపోరా, లేకపోతే నరికి పోగు. మళ్ళీ వస్తాను. జానకిని తప్పకుండా తీసుకెళ్తాను. ఇప్పుడు నీకు తృప్తిగా ఉందా? నిన్ను చంపేస్తానే. మీరు కొట్టాల్సింది జానకిని కాదు, కృష్ణమోహన్ ప్రేమించమని చెప్పిన ఈవిడ్ని. పార్వతి, జానకి లోపల తీసుకెళ్ళు. జరిగింది ఏదో జరిగిపోయింది. ఇక మీద జానకిని కొట్టి గాని తిట్టి గాని ప్రయోజనం లేదు. ఆమెను జాగ్రత్తగా బొద్దుగించి మన దారికి తీసుకురావాలి. చాలేవై నీ బోర్డు సలహా. ఆ ఇంట్లోకి ఆడపిల్లని పంపితే చాలా నువ్వు సలహా ఇవ్వడం వల్లనే ఇంత గొడవ జరిగింది. ఆడపిల్లని పంపించమన్నాను కానీ ఈటి పిల్లలను పంపించమన్నా. లాయరు, జానకి అర్జెంట్ గా పెళ్లి చేయాలి. 15 రోజుల మంచి సంబంధం చూడండి. 15 రోజుల సంబంధాలు ఏమన్నా సంఖలో పెట్టి తిరుగుతున్నాను ఏంటమ్మా అనుకున్నప్పుడు దించడానికి. నీ సంఖలో ఉన్న సంబంధం చాలేవయ్యా, వేరే సంబంధం చూడక్కర్లేదు. నీ కొడుకున్నాడుగా డాక్టర్ శరత్. అవును, ఆ కుర్రాడు బాగానే ఉంటాడు. నీకేమన్నా అభ్యంతరమా? నాకేం అభ్యంతరం అమ్మా, కాకపోతే ఆ కృష్ణమోహన్ నన్ను నా కొడుకుని ఏమన్నా చేస్తాడేమోనని. నీకేం భయం లేదు. దానికి ఏం చేయాలో నాకు బాగా తెలుసు. జానకి మేజరే కనుక పోలీసులు తీసుకెళ్తే ఎలా ఉంటుందన్నయ్య? పోలీసులు అక్కడికి కాదు, ఇక్కడికి తీసుకురావాలి. అటు చూడు. పాత బాకీ ఒకటి మిగిలిపోయిందండి.
బలరాయ్ గారు మీ తమ్ముడు నా చేపలను కూడా చంపేస్తున్నారండి. ఎవర్రమ్మ తమ్ముళ్ళు కొట్టమని చెప్పింది? చెప్పు చెప్పు. చెప్తాను బసవపుల్లమ్మ గారు. ధైర్యం ఉంటే రండిరా బయటికి. మాకు 100 తగాదాలు ఉండొచ్చు. ఒంటరిగా దొరికారని మీ మనుషుల చేత మా తమ్ముళ్ళు కొట్టిస్తావా? ఇప్పుడే వాళ్ళని చెత్త రేగొట్టొచ్చాను. ఇంకోసారి మా వాళ్ళ మీద చెయ్యి పడితే నీ కొడుకుల తలలు తీస్తాను. మీలాగా మాకు రౌడీలు అవసరం లేదు. జాగ్రత్త. ఏమన్నావు? నీ తమ్ముడి ఒంటి మీద చెయ్యి పడితే నా కొడుకుల తలలు తీసేస్తావా? వాడి ఒంటి మీద పడేది చెయ్యి కాదురా, పూల మాల. మీ నాన్నని ఎదిరించి మీ తమ్ముడు ఎందుకు బయటకు వచ్చాడో తెలుసా? నా మనవరాల్ని పెళ్లి చేసుకోవడానికి. ఇంతదాకా వచ్చింది కాబట్టి చెప్తున్నాను. వాడి చేత నా మనవరాలి మెళ్ళో తాళి కట్టిస్తాను. పరశురామయ్య తన కొడుకులకు పెళ్లి చేయలేకపోతే ఈ బసవ పున్నమ్మ చేస్తుందని చెప్పరా మీ నాన్నకి? చేతనైతే ఈ పెళ్లి ఆపమని చెప్పరా? అమ్మా నీకేమైనా మతిపోయిందా? వాడికిచ్చి పని చేస్తానంటావేంటి? ఆ విధవకు మన జానకం ఇస్తానంటావా? అన్ని నిర్ణయాలు నువ్వే తీసుకుంటే మేమెందుకు? ఒరేయ్, నీకు బుర్రలేవురా? అసలు ఈ పెళ్లి జరిగితేగా మన పెళ్లి మనం నిశ్చయించిన వాడితోనే జరుగుతుంది. మరి వాడితో అలా చెప్పావు? అదేరా ఈ బసవ పున్నమ్మంటే. లేకపోతే నా ప్లాన్ అంతా చెడిపోయేది. ఇప్పుడు వీడు వెళ్ళి వాడితో చెప్తాడు. వాణ్ణి ప్రాణాలతో తెమ్మంటారా, తల నరికి తెమ్మంటారా? చెప్పండి నాన్నగారు, మీరేం చెప్తే అది చేస్తాను. నేను రాను. నోరు మూసుకుని ఎక్కుతావా లేదా? నువ్వే కాదు, నాన్నగారు వచ్చి పిలిచినా నేను రాను. ఆ బసవ పున్నమ్మ మనవరాలి మెళ్ళలో తాళి కడతానంటావరా? చంపేస్తాను. ఎక్కించా వీడి. అదిగో నాన్నగారు.
కృష్ణ అన్నయ్య అన్నయ్య బలరాముడు నా మాట విను కృష్ణమాన్ ప్లీజ్ నన్ను వదలు వాడిని ప్రాణాలతో వదలను ఎవరో నీకు అన్నయ్య మన వంశంలో నువ్వు చెడగొట్టావురా నిన్ను చంపేస్తాను నన్ను బలరాముడు నన్ను వదలండి చావండి కుక్కల కంటే హీనంగా కొట్టుతామండి వంశం గురించి గొప్పలు చెప్పుకోవడం కాదు నడుచుకోవాలి పబ్లిక్ రోడ్ లో మీ అన్నదమ్ములు కొట్టుకు తెచ్చి మీ నాన్న పరువుకి నిప్పు పెడుతున్నారు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andar ki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.